కాదు, ఎంపీ కాదు, అధికారం లేదు, ఇంకా పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించలేదు. అయినా సరే ఏపీ వివిధ వర్గాలకు ఆశాదీపంలా కనిపిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ రంగంలోకి దిగితే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఏర్పడుతోంది. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి మార్గాల్లో పోరాడితే ప్రజల్లో విస్తరించడం సాధ్యమేనా? ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో జనసేన ప్రజల్లోకి చొచ్చుకుపోగలదా? పవర్ స్టార్ స్ట్రాటజీ ఏంటి? అధికారం అవసరం లేదు, ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరినైనా ప్రశ్నిస్తా, ఎవరినైనా నిలదీస్తా. ఇదే పవన్ కళ్యాణ్ ధోరణి. అలాగని ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరించడం లేదు. సమస్య మీద 4 రోజులు హడావుడి చేసి తర్వాత చేతులు ముడుచుకోవడం లేదు. తాను ప్రశ్నించే అంశాల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడంతో పాటు పరిష్కారానికి అందుబాటులో ఉన్న అంశాలపైన పవన్ కళ్యాణ్ అధ్యయనం చేస్తున్నారు. సమస్యల్ని ప్రస్తావించడంతో పాటు వాటి పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి సూచనలు చేస్తున్నారు. పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తానని హెచ్చరిస్తున్నారు. వివిధ సమస్యల మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు ఆయనపై విశ్వసనీయత పెంచుతోంది. జనసేన స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టిన సమస్యలు చిన్నవేం కావు. రాజకీయంగా వాటి గాఢత చాలా ఎక్కువ. పవర్ స్టార్ గా, జనసేనానిగా పవన్ కళ్యాణ్ కు భయంకరమైన మాస్ ఇమేజ్ ఉంది. ఆయన రోడ్ల మీదకొస్తే వేల మంది వెనకొస్తారు. అయినా సరే పవన్ ఆచితూచి అడుగేస్తున్నారు. ఆందోళనలు చేసి విధ్వంసాలకు దిగితే సమస్య పక్కదారి పడుతుందని, దానివల్ల బాధితులకు అన్యాయం జరుగుతుందనేది పవర్ స్టార్ అభిప్రాయం. అందుకే సహనంతో వ్యవహరిస్తూ సంయమనాన్ని పాటిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు దిగకుండానే పాలకుల్ని, అధికార యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. రాజధాని భూముల కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేశాయి. పార్టీల నేతలు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించి వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ బాధితులతో మాట్లాడారు. గ్రామాల్లో కలియదిరిగారు. బాధితులతో మాట్లాడించి తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. వారి ఆవేదన విని జనసేనాని భూసేకరణకు తాను వ్యతిరేకమని, ప్రభుత్వం బలంగా భూసేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. అప్పటి నుంచి వివిధ వర్గాలు, దీర్ఘకాలంగా సమస్యలతో బాధపడుతున్న బాధితులు పవన్ కళ్యాణ్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పవన్ కూడా వాటిపై తగు రీతిలో స్పందిస్తున్నారు. రాజధాని భూముల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారం పైన పవన్ స్పందించారు. పోలవరం నిర్మాణం కోసం తవ్విన మట్టిని తమ పొలాల్లో వేస్తున్నారని రైతులు నేరుగా పవన్ కళ్యాణ్ని కలిశారు. చేనేత కార్మికులు కూడా తమ సమస్యల్ని పవన్ వద్దే ప్రస్తావించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య అప్పటి నుంచే ఉన్నా దాని మీద పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత పరిస్థితులు మారే. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. లక్షల మంది బాధితులు, వేల కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి స్పందించారు. రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం కలిగించే ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయంలో ఆవేశాన్ని ప్రదర్శించిన, సమస్యల్ని ప్రస్తావించేటప్పుడు మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. సమస్య తీవ్రతను ప్రపంచ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను సూచించడం, బాధితులకు నేనున్నాననే భరోసా కల్పించడం, ఇది పవన్ కళ్యాణ్ వ్యూహం. బాధితులే నేరుగా తమ ఇబ్బందుల గురించి చెబుతూ ఉండడంతో అది నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది, చర్చనీయాంశంగా మారుతోంది. వివిధ సమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరు ప్రజల్లో జనసేనకు ఆదరణ పెంచుతోంది. ప్రభుత్వం స్పందించడం లేదని భావించేవాళ్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లంతా పవన్ కళ్యాణ్ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులు ఉన్నా అందరూ పవన్ కళ్యాణ్ దగ్గరకు క్యూ కడుతున్నారు. పవన్ దగ్గరకు వస్తున్న వారిలో యువకులు, రైతులు, వివిధ వర్గాల వారు, దగా పడ్డ బాధితులు ఉన్నారు. టోటల్గా చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆధారపడదగిన ప్రతిపక్ష నేతగా మారారనేది బాధితులు చెబుతున్న మాట. సమస్యల్ని ప్రస్తావించేటప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాకుండా సమస్య మూలాల్ని ప్రస్తావిస్తున్నారు ఆయన. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అధికార పార్టీ నేతలు కూడా ప్రతి విమర్శలకు దిగుతారని, దానివల్ల సమస్య పక్కదారి పడుతుందనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే విమర్శల్ని పక్కన పెట్టి పరిష్కారాలకు పెద్దపీట వేస్తున్నారు జనసేనాని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండానే సమస్యను పరిష్కరించకపోతే పోరాటానికి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వివిధ అంశాలను ప్రస్తావించేటప్పుడు సాఫ్ట్ కార్నర్ తీసుకోవడంతో కౌంటర్ చేయడానికి ప్రత్యర్థులకు వీలు లేకుండా ముందరి కాళ్లకు బంధాలు వేయడంలో పవన్ స్ట్రాటజీ ఇప్పటివరకు సక్సెస్ అయినట్లే.